మధ్య ఉన్న బంధమేంటో తెలియదు కాని నిజంగా తను నీ పాలిట దేవతేనమ్మా. ఒరే, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే తెలుస్తుంది కదరా. సరే నాన్న. అసలు గుండమ్మ కిడ్నీ ఇచ్చింది ఎవరు అని ఖచ్చితంగా తెలుసుకుంటాను. నేను వెళ్ళొస్తాను గుండమ్మ. ఇదేంటి, కిడ్నీ ఇచ్చింది ఎవరో తెలుసుకుంటాను అంటున్నారు? కొంపతీసి ఆ పల్లవిగానే ఇచ్చిందా? అదేమో హాస్పిటల్కి వచ్చింది, దీనికి కిడ్నీ కావాలి అని అందరూ టెన్షన్ పడుతున్నప్పుడొచ్చింది. గుండమ్మకి ఆపరేషన్ జరిగేటప్పుడు అక్కడ లేకుండా పోయింది. ఏం జరిగింది? కొంపతీసి ఒకవేళ అదే గాని కిడ్నీ ఇచ్చిందా? ఏం చేస్తున్నావు బేబీ? కాలేజ్కి రెడీ అవుతున్నాను మమ్మీ. ఏంటి విషయాలు? ఏముంది, ఆ గుండమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది, పైకి పోతుంది అని అనుకున్నాం కదా. అవునా? ఏమైంది? పోయిందా? దాని బాడీ తెచ్చేస్తారా? దినం ఎప్పుడు? ఒసేయ్ ఆగు. దాని చావు కోసం నాకంటే నువ్వే ఎక్కువ ఎదురు చూస్తున్నావు. అది చావలేదే, బతికి బయట పడిపోయింది. ఇప్పుడు హ్యాపీగా అది ఇంట్లోనే ఉంది. ఏంటి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే బ్రతకదు అని చెప్పారన్నావు కదా? అదే కదా, ఎవరో దానికి కిడ్నీ దానం చేశారు. కిడ్నీ దానం చేశారా? ఎవరు మమ్మీ? ఎవరో తెలియదే, వేరే హాస్పిటల్ నుంచి కిడ్నీ తెచ్చి దీనికి అమర్చారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అదేదో సొంత బ్లడ్ రిలేషన్ నుంచి ఇచ్చినట్టుగానే కిడ్నీ మ్యాచ్ అయింది అన్నట్టుగా డాక్టర్ గారు చెప్పారు. బ్లడ్ రిలేషన్ తో ఆ గుండమ్మకి ఎవరున్నారు మమ్మీ? తన పుట్టింటోళ్ల తరపు అంటూ, అన్నదమ్ములంటూ ఎవరూ లేరు కదా తనకి. అందుకే నాకు అనుమానంగా ఉంది, ఒకవేళ ఆ పల్లవి గాని కిడ్నీ ఇచ్చిందా అని. నాకు తెలిసిన వాళ్ళొకరు హాస్పిటల్లో ఉన్నారండి. వాళ్ళకి ప్రాణం మీదకొచ్చిందండి. అందుకే చెప్పా పెట్టకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అవును, ఆ పల్లవి ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది మామ్. కానీ నిన్న బావగారి బర్త్డే, ఆ బర్త్డే టైంలో అది లేకుండా బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావు అని అందరూ నిలదీస్తే ఎవరో తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, చూడ్డానికి వెళ్ళొచ్చాను అని చెప్పింది. తెలిసిన వాళ్ళు అంటే ఒకవేళ ఇదేనేమో, గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది కూడా ఇదేనేమో. అక్షిత, మనకిదే మంచి ఛాన్స్. నువ్వు వెంటనే వెళ్ళి మీ అత్తయ్య గారు వాళ్ళకి ఈ విషయం చెప్పేసే. లేదు మామ్, కిడ్నీ ఇస్తే రెస్ట్ లో ఉండాలి కదా. నేనది పార్టీలో లేకుండా వెళ్ళినందుకు ఆంటీ దానికి పనిష్మెంట్ ఇస్తే మొత్తం పనులన్నీ తనే చేసింది. ఒసే ఒసే ఒసే, అది బండదే. నీలాగా నాలాగా కాదు, ఒక చిన్న ఆపరేషన్ జరిగితే తట్టుకోలేకుండా వేలాడి పడిపోవడానికి. నువ్వైతే ముందు మీ అత్తయ్య గారు వాళ్ళందరికీ చెప్పే. దానికి గాని ఆపరేషన్ అయి ఉంటే గనక అప్పుడు నా తల్లికిచ్చాను అని చెప్పి ఇది చెప్తుంది. తను ఎవరు అంటే గుండమ్మ అనే విషయం బయటకొస్తుంది. అప్పుడు గుండమ్మకి పల్లవియే తన కూతురు అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కదా మమ్మీ. ఇంతకాలం ఈ విషయం బయట పడకూడదనే కదా నువ్వు నానా తంటాలు పడ్డావు. కూతురు కనిపించక తన దగ్గరికి రాక ప్రతి క్షణం గుండమ్మ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండాలనే కదా నువ్వింత చేశావు. అది చేతులారా పాడు చేసుకుంటావా? అయ్యో, మరిప్పుడు ఏం చేద్దాం? అదంతా నేను చూసుకుంటాను కదా. నిజంగా అది కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఉండుంటే గనక పనులు చెయ్యకూడదు. దానంతటది బయటపడకూడదు కాబట్టి ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొని దానికి చుక్కలు చూపిస్తాను మమ్మీ. ముప్పు తిప్పలు పెడతాను.
నీకెందుకు, నువ్వు హ్యాపీగా ఉండు. ఓకేనా? బాయ్. ఏంటి ఎవరినో ముప్పు తిప్పలు పెడతానంటున్నావు? అదేం లేదు. మీ అమ్మతోనేగా మాట్లాడుతున్నావు. అవును. ముప్పు తిప్పలు పెడతానంటుంది మా వదిన్నే కదా? అవును. కాదు కాదు కాదు. మీ బుద్ధులు నాకు తెలుసు. ఎంతసేపు మా వదిన మీద పడేస్తారే? నేనేమి తన గురించి ఏం మాట్లాడలేదు. మా మమ్మీకి నాకు బోలెడని పర్సనల్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. మీ మమ్మీకి నీకు పర్సనల్స్ ఉంటాయి, నీకు నాకు మాత్రం పర్సనల్స్ ఉండవు. అరే భరత్ ఉన్నాడు, వాడితో ప్రేమగా ఉందాము, అచ్చట్లు ముచ్చట్లు ఆడదామని ఏమీ లేదు. ఎంతసేపు మా వదిన మీద పడేయడమే. మీ మమ్మీ చెప్పిన దానికి తలాడించడం. కొంచెం నా గురించి కూడా ఆలోచించొచ్చు కదా. వీడింటి దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు కాదు అంటే మళ్ళీ పేపర్లో న్యూస్ చదువుతాడు.